వెల్కమ్ టు గరం గరం వార్తలు. నేను వచ్చేసిన మంచి వార్తలు తీసుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం. సెక్యూరిటీ అవతారం ఎత్తిన బాబు స్వయంగా ఇక్కడ డ్యూటీ చేస్తున్నా. టీడీపీని వీడుతాడట కేసినేని నాని. ఇంకా ఓపిక పట్టుడు ఎన్ని రోజులని. బిహెచ్ కాక ఏం సంగతి? బీఆర్ఎస్ నాయకులకు పని లేదు పాట లేదు. సీతక్క మాట్లాడుతుంటే కరెంటు పోయింది గాంధీ భవన్ లా. మస్తు ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలా. ఆదర్శ దంపతులంటే వీళ్ళు. చూస్తున్నారా భార్యాభర్తలు. ఓవైపు అవతలి పార్టీ గెంటేసిన వాళ్లను వీళ్ళ పార్టీలో చేర్చుకుంటున్నారు. మరోవైపు మేం గేట్లు తెరిస్తే వలసలే వలసలు అని బిల్డప్ ఇస్తున్నారు మా బాబు గారు. మరి ఆ బిల్డప్ బాబాయి ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో ఓసారి చూద్దాం. బాబుగారు, ప్రపంచంలో ఉన్న ప్రతి పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు గేట్లెత్తే మీరు ఇవాళ ఏకంగా అదే గేటు ముందు కాపలా కాస్తున్నారా? ఎంత కర్మ పట్టిందండి మీకు. మీరు సెక్యూరిటీ గార్డ్ గా చేస్తున్నారు కదా అంటున్నా. సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయడం ఏంటి? ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? నేను ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అని మర్చిపోయారా? దివాలా తీయబోయే పార్టీకి జాతీయ అనే ట్యాగ్ లైన్ ఎందుకు లేండి బాబు గారు? నేను అసలు ఈ గేట్ ముందు ఎందుకు వచ్చినారో తెలిస్తే షాక్ అవుతారు మీరు. మీ సుపుత్రుని జియో స్పీచ్లు విని మీ గుండెలు ఎంత పెద్ద షాకులనైనా తట్టుకునే రేంజ్కి వచ్చినాయి గానీ మీరు చెప్పేది చెప్పండి. నేను కనుక ఈ గేటు తెరిస్తే స్టార్ హీరోల సినిమాకి ఫ్యాన్స్ గా పరిగెత్తుకుంటూ వచ్చినట్టు పక్క పార్టీ లీడర్లందరూ కూడా మా పార్టీలో చేరతామని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు పక్క పార్టీలన్నీ ఖాళీ అవుతాయి తెలుసా? అవునా సార్? ఏమనుకుంటున్నావు మరి? ఇక్కడ ఎంతమంది సెక్యూరిటీ గార్డులను పెట్టినా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారో లేదో అని చెప్పి నేను స్వయంగా ఇక్కడ డ్యూటీ చేస్తున్నా. కానీ ఏ మాటకా మాట సార్, మీకు ఇదే బాగా సూట్ అయినట్టు అనిపిస్తున్నది. సర్లేండి బాబు గారు, నేను ఆపినా మీరు మీ గప్పాలు ఆపరని తెలుసు గాని ఒకసారి గేటు తీయండి సార్, మేము కూడా చూస్తాం ఎంతమంది వస్తారో. అలా ఇస్తాను నేను మీరు చెప్పినప్పుడు కాదు, నేను అనుకున్నప్పుడు ఇస్తాను అంతే. అట్లా అంటారేంది సార్? మీ పార్టీలోకి రావడానికి అభిమాన హీరో సినిమా కంటే ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారేమో. వస్తే మీకే మంచిది కదా, తెరవండి సార్. ఇప్పుడు మీరు గేట్లు తెరవాలి, ఎంతమంది వస్తారో మేము చూడాలి. పోనీ ఇప్పటి వరకు మీ పార్టీ బలంగా ఉందని ఎంతమంది మీ పార్టీలో చేరారో అదేనా చెప్పండి. చూడట్లేదా మధ్య ఎంతమంది చేరుతా ఉన్నారు? అవునా? వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వం, ఉంటే ఉండండి, దొబ్బేస్తే దొబ్బేయండి అని పక్క పార్టీ వాళ్ళు చెప్తేనే కదా బాబు గారు దిక్కులేక మీ దగ్గరకు వచ్చేది. అప్పుడు మీ పార్టీ బలంగా ఎక్కడున్నట్టు చెప్పడానికైనా కొంచెమైనా ఉండొద్దా? మాట్లాడొద్దు. మేము ఒక్కసారి గేట్ తెరిస్తే ఎంత మంది వస్తారో తెలుసా మీకు? అయితే తెరవండి చూద్దాం. ఎప్పుడు తెరవమంటే తెరవం. అంటే ఇంకా అవతలి వాళ్ళు ఎవరిని ఎలగొడతారు వాళ్ళని తీసుకుందామనేనా మీ ప్లాను? అంతేగా. దానికే గేట్లు ఎత్తుతాం, పొడుస్తాం, ధూమ్ ధామ్ దస్తు దడేల్ అని బిల్డప్ కొట్టాలనా? నేను బరస్తూ అలా మొక్కం మీద ఆడేస్తే. అలా అయితే మీరు కొట్టే గప్పాలు వింటే జనాలకు చిరాకేదా అండి? మరి అన్ని జాకీలు పెట్టి లేపిన పార్టీ లేవట్లేదని ఏ రకంగా ప్రయత్నిస్తే దీన్ని కూడా పసిగట్టేస్తున్నారు. ఏం చేయాలి? అయ్యో ఏం చేయనక్కర్లేదు, అట్లనే సెక్యూరిటీ గార్డ్ గా సెట్ అయిపో. చూసిండ్రా, ఈయన పార్టీ దగ్గర బలం లేక పక్క పార్టీ వాళ్ళు ఎవరిని దొబ్బేస్తారా, వాళ్ళని ఎప్పుడు తీసుకుందామా అని పిల్లి లెక్కన నాచుపెట్టి దాన్ని చూపించుకొని మా పార్టీలోకి వలసలు వస్తున్నారు, జాతర జరుగుతుంది అని బిల్డప్లు ఇస్తే పబ్లిక్ అర్థం కాదా? ఏం పిచ్చి చేష్టలో ఏమో. అచ్చం చంద్రబాబు కూడా ఇట్లనే చేస్తున్నాడు. రాజకీయాల్లో వెన్నుపోటు పొడవాలనన్నా, అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాలనన్నా బాబు తర్వాతనే ఎవరైనా. అటు కేసినేని నాని సిట్టింగ్ ఎంపీ ఉండంగానే వాళ్ళ తమ్మునికి టికెట్ ఇస్తానని ఆశ చూపి వాళ్ళ నడుమ గొడవ పెట్టిస్తున్నాడు. ఇద్దరి అనుచరులను తన్నుకునే తట్టు చేస్తాడు. అందుకే ఎప్పటి నుంచో బాబంటే బరాబర్ మండుతున్న కేసినేని నాని తాజా పరిణామాలతోని టీడీపీ వీడేతందుకు రెడీ అవుతుండట.
బొకే లేదు బొక్క లేదు అని గతంలోనే గాడిద కథ చెప్పిండు కేశినేని నాని. ఒక గాడిద ఒక జంట వెళ్తూ ఉంటారంట. పాపం ఎదురు వస్తారు ఇట్లాంటి వాళ్ళే వస్తే భర్త చూడండి భార్యను హింసిస్తున్నాడు, గాడిదని ప్రేమిస్తున్నాడు, నడిపిస్తున్నాడు అంటారంట. ఇక మండు దాంట్లో కాళ్ళు కాలుతున్నాయి పాపం వాళ్ళకి. జంతువుల పట్ల కనీసం కనికరం జాలి ఉందా? వీళ్ళిద్దరు కలిసి దాన్ని వెళ్తున్నారని చెప్తారండి. అట్లా మనం ఏది చేసినా మెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, నచ్చని వాళ్ళు కొంతమంది ఉంటారు, గిట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మనం ఏం చేయలేం. ఈయన గారు చెప్పిన గాడిద కథ అచ్చుగుద్దినట్టు చంద్రబాబును ఉద్దేశించే ఉన్నట్టున్నది. ఎందుకంటే చంద్రబాబుకు ఎవరో ఏదో చెప్పినరని ఒకసారేమో కేశినేని నానికి సపోర్ట్ చేస్తాడు, ఇంతలే మళ్ళీ ఎవరో ఏదో అన్నారని కేశినేని చిన్నీని ఎంకరేజ్ చేస్తాడు. తీరా వాళ్ళు అనుకునేటట్టు చేస్తాడు. ఇక దీన్ని గ్రహించి గతంలోనే ఒక మాట చెప్పిండు కేశినేని నాని. మరిగా కొంతకాలం నుంచి క్లారిటీ మెయింటైన్ చేస్తున్న కేశినేని నాని తిరువూరులో జరిగిన గొడవతోని తికమక్కయిండు. దీనికి తోడు తిరువూరు సభకు దూరంగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆర్డర్ చేసి దానికి ఇన్ఛార్జిగా మరొకరిని పెట్టుడుతోటి పార్టీ నుంచి బయటకు రావాలని డిసైడ్ అయిందట. అందుకే ఓ ఫ్లైట్ కాకపోతే ఇంకో ఫ్లైట్, అది కాకపోతే మరో ఫ్లైట్ అని ఇండైరెక్ట్గా చెప్పుకుంటా ఏ ఫ్లైట్ లేకపోతే ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తానని చెప్తున్నాడు. ఈ లెక్కన చూస్తుంటే చంద్రాల దగ్గర అయితే ఉండేటట్టు లేడు. చూద్దాం ఇక ఏం చేస్తాడో. తెలంగాణ ఎన్నికల ప్రచారంలా కాలికి బల్పం కట్టుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీని పవర్లకు తీసుకొచ్చిన నవ యువకుడు అంబర్పేట పైల్వాన్ హనుమంత్ కాక దగ్గర నెల రోజుల నుంచి కంటికి కనపడతలేడు. మరి ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం కథ ఆ నిగరాలు తెలుసుకుంటే గాంధీ భవన్కి వచ్చిండని చెప్పిండ్రు. అందుకే తాత దగ్గరికి పోయి 4 ముచ్చట్లు పట్టుకొస్తా. ఓ తాత, ఏం చేస్తున్నావు? పరాకతగా వండుకున్నాడుగా. ఓ తాత, లేవు. అరే తాత, రాత్రిలు నిద్రపోలేదా? ఏమైంది? ఇక్కడ నిద్రపోతున్నావు? బైక్ తీసుకొని మాట్లాడు. తెలంగాణలో అమ్మయ్య లేచిండు. తెలంగాణలో మళ్ళీ తెలంగాణలో అంటాడు. ఓ తాత, రాజకీయాలు మాట్లాడేయమన్నా నిద్రలకెళ్ళి బయటకు వచ్చినావా? ఏం తొందర ఉన్నదిరా బాబు, మీరు ఈ 10 ఏళ్లలో ఒక్క పనైనా చేసిరా? ఎవరు అనేది? నన్నేనా? ఓ తాత, 10 ఏళ్లలో మస్తు వార్తలు చదివినా, అట్లా అంటున్నావు ఎందుకు? ఇంకా మీకు బుద్ధి రాలేదనేది నా ఉద్దేశం. ఇగో తాత, నాకు కోపం వస్తున్నది చెప్తున్నా. నేనేమన్నానని అట్లా అంటున్నావు? మీ పార్టీ పవర్లకు రాగానే తిడుతున్నావు. అంతకు ముందు మంచిగా మాట్లాడుతీవి కదా. బీఆర్ఎస్ నాయకులకు పని లేదు, పాట లేదు. ఓహో, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళనా? మరి ముందుగానే డైరెక్ట్ వాళ్ళ పేర్లు చెప్పి ఆ లీడర్లు ఎవరో డైరెక్ట్ అటాక్ చేస్తే ఏమైందే? మా బీఆర్ఎస్ కు వామ్మో, మీ బీఆర్ఎస్ఆ? తాత, మీది కాంగ్రెస్ పార్టీ. అట్లా అంటే కారు పాటోళ్ళు నిన్ను లెక్కలోకి తీసుకుంటే కథ వేరే ఉంటది. రాష్ట్రంలో రాజకీయం వేరే లెవెల్ కి పోతది. మరి ఇట్లెందుకు అంటున్నావు? ప్రజలు నవ్వుకుంటున్నారా బాబు? అవును, ప్రజలు రోజు నవ్వుకుంటారు, రాజకీయ నాయకులు కూడా రోజు నవ్వుకుంటారు. అంటే నువ్వు పనిచేస్తే పసుంటది, అదే నేనేదన్నా పనిచేస్తే పసుండదా? కాక, ఏదన్నా మీ పార్టీ ముచ్చట చెప్పు. సోనియా గాంధీ ఖమ్మం నుంచి వస్తే దానికంటే అదృష్టం ఏముందిరా బాబు? అవునా? మరి ఖమ్మంలా సోనియా గాంధీ పోటీ చేస్తే ఇప్పటికే ఆ సీటు మీద ఆశ పెట్టుకున్న పరిస్థితి ఏందే కాక? మేమందరం సంతోషంగా ఆమెకు స్వాగతిస్తాం. సరే, స్వాగతిస్తే ఓకే. కీసులాటలు కాకుంటే అంతకంటే మంచిదే గాని. ఎట్లుంది మీ నెల రోజుల పాలన? పవర్ లో వచ్చి నెల కూడా కాలే. వామ్మో, కాక లెక్క పెట్టుకుంటూ వస్తున్నాడేంది? 2 రోజులు తక్కువ ఉన్నదన్నందుకే ఇంకా నెల కాలేదు అంటున్నాడు. సరే ఇక ఉంట కాక, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడదాం. నమస్తే. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఎప్పుడు దొరుకుతారా అని చీకట్ల సైతం క్యాండిల్ పట్టుకొని కాపలాగాస్తున్న కారు పార్టీ లీడర్లకు గాంధీ భవన్ వేదికగా సీతక్క దొరికినట్టే అయింది. ఇక ఆగుతారా? అందుకే సోషల్ మీడియాలో గిర్ర దింపుకుంటా ఒక్కొక్కరు ఒక్కో తీరుగా రాస్తున్నారు. ఇంతకు గాంధీ భవన్లో ఏమైంది అంటే చూడండి, మీకే తెలుస్తుంది. మేము 4000 పింఛనంటే మీరు 5000 అన్న. అగో సీతక్కేదో మాట్లాడుతూనే ఉన్నది, ఇంతనే కట్ చేసిండ్రేంది అనుకుంటున్నారా? కట్ చేసింది మేడం కాదు, పోయింది అక్కడ కరెంటు, అది కూడా గాంధీ భవన్లోనే. గాంధీ భవన్ లో పోయిన కరెంటు బయట కాదు అది. గాంధీ భవన్ లో పోయిన కరెంటు బయట కాదు అది.
అక్కడ గాంధీ భవన్లో లైట్ అట్లా పోయిందో లేదో ఇక్కడ టీఆర్ఎస్ వల్ల లైట్ వెలిగినట్టు అయింది. ఏమున్నది, సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకుంటూ కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అని షాకులు కొట్టే రాతలు రాస్తున్నారు. అప్పటికే సీతక్క చెప్పింది కూడా కరెంటు గాంధీ భవన్లోనే పోయింది, బయట కాదు అని. అయినా కూడా దొరికిన ఛాన్స్ను ఎందుకు వదులుకోవాలన్నట్టే విమర్శలు చేస్తున్నారు. మొదటి నుండి కూడా కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు వస్తాయి, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కేసీఆర్ సారు పదే పదే చెప్పే. కాకపోతే అదృష్టం మంచిగా లేక వాళ్ళ ఫ్యూజ్ కొట్టేసేసరికి అదృష్టం ఆన్ అయి కాంగ్రెస్ బల్బు వెలిగింది. కాకపోతే వీళ్ళు కూడా 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నా కూడా ఇట్లా గాంధీ భవన్లోనే కరెంటు పోయేసరికి ఆగమాగం చేస్తున్నారు కొందరు నెటిజన్లు. మరి లెక్కన చూస్తుంటే కరెంట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ కు కత్తి మీద సామె అయ్యేటట్టున్నదిగా. అన్నట్టు 24 గంటల కరెంట్ ఇస్తే ఓకే గానీ ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ తీగలు కట్ చేసి ట్రీట్మెంట్ చేసేటట్టే ఉన్నారు. పోన్రి అటు పబ్లిక్ ఇటు ప్రతిపక్షాలు కలిపి. భర్తకి భార్య ఎప్పుడు బరువు కాదు, ఒక బాధ్యత. బరువు అనుకున్నవాడు భార్యని ప్రేమగా చూసుకోలేడు. భార్య అంటే భారాన్ని పెంచేది కాదు, భార్య భర్తకు బానిస కూడా కాదు, ఒక బంధం. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరు భార్యను ప్రేమిస్తారు కదా. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి ఆలు మగల ప్రేమ చూడుండ్రి, మీకే తెలుస్తుంది. వారెవ్వా ఏం సీను, వీళ్ళ ప్రేమను చూసిన కండ్ల దిష్టే తగిలేటట్టు కొడుతున్నారు. అవ్వనెత్తిన పాపడ తీసి ఎటు పాయాలటే జరిపి ఒక్క వెంట్రుక అటు ఇటు కాకుండా మరి దువ్వుతున్నాడుగా. చిన్నప్పుడు స్కూలుకు పోయే పిల్లలకు ప్రేమతో తల్లి దువ్వినట్టే దువ్వుతున్నాడు ఈ అవ్వకు తాత. అంతకు తగ్గట్టే అవ్వ చూడండి పెనిమిటి జడేస్తుంటే ఎంత ఖుషి అవుతున్నాడు. ముసి నవ్వులు నవ్వుతున్నది కదా అవ్వ. ఇక ఎట్లయినా దూడ అయిపోయింది, బొట్టు కూడా పెడతాడని సంచిలకెంచి కుంకుమకాయ తీసి తాత దగ్గర పెట్టింది. కానీ చూడండి భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో. పిల్లలు వాళ్ళకి రెక్కలు వచ్చి ఎక్కడికో ఎగిరిపోయినా చేతనైనంతలో చేసుకొని తినుకుంటా ఎంత అన్యోన్యంగా ఎంత ఆప్యాయంగా ఉంటున్నారో. తాత ఇప్పుడే అవ్వని ఇంత మంచిగా చూసుకుంటున్నాడు అంటే మరి అప్పట్లో ఇంకెంత మంచిగా చూసుకున్నాడో. ఈ కొత్త ఏడాదిలో ఎవరికైనా బెస్ట్ కపుల్ అవార్డు ఇచ్చేది ఉంటే మాత్రం బరాబరి ఇళ్ళకే వస్తుంది కావచ్చు. అవ్వా తాత మీ ప్రేమకు సలాం చేస్తున్నాం పోర్రి. ఇక ఇలా ముచ్చటేమో ఇట్లుంటే గిజ్ చూడండి. పిల్లగాడు తాడును బట్టి బండిని గుంజ, అదేమో రాకపోడు. ఇంతలా పోయి పాపం బరువు ఎక్కువ అని తెలిసినా గానీ పిల్లగాడే చేతులతో పైకి ఎక్కిచ్చిండు. అమ్మ మొత్తానికి ఎక్కింది. ఏపాటో తాత మనవాళ్ళు ఉన్నట్టున్నారు ఇద్దరు. మరి భిక్షాటన చేసుకొని బతుకుతారో లేకుంటే తాతకు కాళ్ళు చేతులు చక్కగా లేకపోయేసరికి ఇట్లా వెహికల్ మీద తీసుకుపోతున్నాడో మనవాడు తెలియదు గానీ అటు అవ్వ మీద తాత చూపెట్టిన ప్రేమైనా ఇక్కడ తాత మీద బుడ్డోడు చూపెట్టిన ప్రేమైనా కల్మషం లేనివి. అప్పుడప్పుడు తారసపడుతుంటాయి ఇంటర్నెట్లో ఇట్లాంటివి. పెనం మీద దోశ వేసేటప్పుడు, ముకుట్ల బోండాలు చేసి వేసేటప్పుడు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. అట్లనే ఐస్ క్రీములు ఇచ్చే వాళ్ళది కూడా ఇంకో స్టైల్ ఉంటుంది. మస్తు ఫిదా అయిపోతాం కదా. అయితే వాళ్ళు చేసిన ఐటమ్స్ టేస్ట్ ఎట్లున్నా వాళ్ళ స్టైలు హడావిడికి 100 మంది ఫ్యాన్స్ అయ్యి తినిపోతారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ కూడా ఒక అన్న అదే స్టైల్లో ఒక ఐటమ్ చేసిండు. చూస్తే మీరు కూడా ఖుషి అవుతారు పక్కా. ఇంకెందుకు ఆలస్యం అన్న, షురూ చేయి. 1 2 3. ఇదిగో గ్లాసులో చక్కెర పాకం అట్లాంటిది ఏదో పోసిండు, ఇటు పక్కైనా పౌడర్ వేసిండు, మంచిగా పాలు నింపిండ్రు దాని నిండా. ఓర్ని సగానికి సగం కిందనే పోతున్నాయి కదా. ఏంటనే ఐస్ పీసులు వేసిండా. ఇక చూడండి కొడుక ఎట్లా ఆడిస్తాడో ఇప్పుడు ఆ గాజు గ్లాసును. అరే 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 ఓ అన్నా ఏంది ఇప్పుడు అది కొట్టి 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 పైన చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. అర్రే ఎగిరేసి హ్యాండ్ మీద బలే తిప్పుతున్నాడు కదా. ఇగో ఈ పిల్లగాడే వాళ్ళ వీడియో తీస్తుంటే నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు వచ్చిపోయాడు మధ్యలోకు. అరే 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 అట్లా కొడతాడు. పుసుక్కున గ్లాస్ వలిగిందంటే సీసా ఒక్కలన్నీ కూర్చుకుంటాయి. మరి ఎన్ని సంవత్సరాల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ కాక ఏమో గానీ ఇప్పుడు ఈ వీడియోను ఆనంద్ మహేంద్ర సార్ ట్విట్టర్ లో పెట్టుకొచ్చేసరికి మస్తు వైరల్ అవుతున్నది. ఈ పిల్లగానే చూసి పొరపాటున బార్ టెండర్ అనుకునేరు కాదు, కాకుండా అట్లనే చేస్తున్నాడు. ఈయనది ఇప్పేది చూస్తుంటే కాక్టైల్ సినిమాలో టామ్ క్రూజ్ చేసిన సీన్ గుర్తొస్తున్నదని రాసుకొచ్చిండు. మామూలుగా అయితే పబ్బుల్లో ఆడిడం మందు కలిపినప్పుడు ఇగో ఇట్లనే తిప్పుతుంటారు అన్నట్టు టామ్ క్రూజ్ సీన్ ఈ సీన్ రెండు పక్క పక్కకు వీటి ఒక్కసారి చూడండి ఎట్లా తిప్పుతున్నారో ఇద్దరికిద్దరు. వాడు సీన్ వాళ్ళ ఇటు రియల్ గా బాలే టాలెంట్లే అన్నదైతే. ప్రేమికులిద్దరిలో ఒకరి కోపం వస్తే మరొకరి మీద అరుస్తుంటారు, అలుగుతుంటారు, మాట్లాడరు కూడా. ఇక కొందరైతే కోపం ఆపుకోలేక అవతలోల మీద చేయి కూడా చేసుకుంటారు. కానీ గదే ఈడు అమ్మాయి ప్రియుని మీద కోపం వచ్చినా ఒక్క మాట కూడా ఏమనకుండా ఆమె ఎట్లా కొట్టుకుంటున్నదో చూస్తే ఇదేందమ్మాయి ఇది మేమెప్పుడు చూడలా అని అంటారు.
ఓర్ని కథక్కున్న వాడెత్తు కదరో అవి చెంపలు అనుకుంటాందా చపాతీలు చేసుకునే బండ అనుకుంటాందా పరోటాలు కదా కాల్చినాక పొరలు వేసేటందుకు టప్ప కొట్టినట్టే పల్ల సరుచుకుంటున్నది కదా అవతలున్న మనిషి కొట్టుకుంటాంటే బొమ్మ నిలబడ్డాడు మళ్ళా ఒక్కటి కాదు రెండు కాదు ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ కలిపి మొత్తం 42 చెంప దెబ్బలు కొట్టుకున్నది ఇవే మరిగా తెల్లారేసరికి ఆ చెంపలు కమిలిపోయి ఎర్రగా బూరెలు ఉబ్బినట్టు ఎంత ఉబ్బినాయో అసలు వీళ్ళ మధ్య పంచాది ఎందుకు మోపైందో గానీ ఈ వీడియో చూసిన జనాలు అయితే ముక్కు మీదే లేసుకుంటున్నారు మరి కాదా అరే ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి లొల్లయిందంటే మామూలుగా జరిగేది ఏంటిది ఆమె అలకపాన్ పెక్కితే చూసి ఏం చేసేది లెక్క కాళ్ళు పట్టుకొని సారీ అని మొగోడే చెప్తాడు ఇక లవర్స్ ముచ్చట్లనైతే చెప్పనే వద్దు ఆడవిల తప్పిదం ఉన్నా కూడా ఆ మాత్రం ఓర్చుకోలేవా ఇక ఇప్పుడే గిన్నె అంటున్నావు పెళ్ళైన తర్వాత ఇంకెంత రాశి రంపాలు పెడతావో అనే రివర్స్ లో మాట్లాడతారు అట్లాంటిది ఇక్కడ పిల్లగాడేమో గోడకు కొట్టిన పిడకలే అట్లనే నిల్చున్నాడు ఈమెనేమో గోడకు పిడకలు కొట్టినట్టు కొట్టుకుంటూనే ఉన్నది ఇక ముక్కు మీద వేలేసుకోకపోతే ఇంకేం చేస్తారు కాకపోతే వీడియో చూస్తుంటే ఆమె తప్పిదం ఏం లేదు అవతలి మనిషే బాగా హట్టు చేసినట్టున్నాడు అనిపిస్తున్నది అందుకే ఆయన నమ్మినందుకు ఈమె శిక్షించుకుంటున్నట్టుగా అనిపిస్తున్నది అంతే అయి ఉంటది మ్యాటర్ కదా లేకుంటే ఒక ఆడవిళ్ళకి అంతకన్నా ఎందుకు కొట్టుకుంటది పాపం ఏం దరిద్ర పాడు పని చేసి పాడబడ్డాడు ఆ పిల్లగాడు మరి ఇది ఎక్కడనో ఎందుకు లొల్లైందో ఎందుకు కొట్టుకున్నారో ఎవరిది తప్పో మనకు తెలియదు కానీ ఈమె కొట్టుకున్న వీడియోను నెటిజన్లు షేర్ల మీద షేర్లు కొట్టేసరికి వైరల్ అయి కూర్చున్నది కానీ ఇంతకిన్లే ఎవరిది తప్పో ఏందో కదా ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు మళ్ళీ రేపు ఇట్లనే మీకోసం మంచి వార్తలు పట్టుకొని వస్తాం అప్పటిదాకా ఏం చేయాలి చూస్తూనే ఉండండి సాక్షి టీవీ గుర్తున్నది కదా మన టైం రాత్రి 8:30కి మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి